80-90 ఇయర్స్ వాళ్ళు ఉమ్, ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవులేండి. ఆ, బీపీ, షుగర్, ఆస్తమా అవును. అలాంటివి ఏం లేవు. ఉమ్, కాకపోతే ఏంటంటే మోకాళ్ళు మార్పిడి చేయించుకోవాలంటే భయం. అవును. ఉమ్, ఏజ్ ఎక్కువ ఉంది కదా, మరి చేస్తారా లేదా అవును. ఉమ్. అని ఒక డౌట్ ఉంది సార్. దానికి మీ యా, సమాధానం ఏమిటి? యాక్చువల్లీ నీ రీప్లేస్మెంట్కి అయితే ఏజ్ అనేది ఒక జస్ట్ నంబర్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న మన సైన్స్ అండ్ టెక్నాలజీకి, అంటే మెడికల్ ఫీల్డ్ అడ్వాన్స్మెంట్స్కి, పేషెంట్ మోటివేటెడ్గా ఉండి నేను చేయించుకుంటాను, నేను తర్వాత ఫిజియోథెరపీకి కోఆపరేట్ చేస్తాను అని అనుకుంటే వాళ్ళకి పెయిన్లెస్గా కూడా చేయగలం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న టెక్నిక్స్కి ఎపిడ్యూరల్ ఎనస్థీషియా ఇచ్చి ఎపిడ్యూరల్ కంటిన్యూస్గా 1 or 2 days పెట్టి వాళ్ళు ఫిజియోథెరపీకి కూడా కోఆపరేట్ చేస్తే కనుక ఫస్ట్ 2-3 days ఇట్స్ డిఫికల్ట్ వాళ్ళకి ఆ సర్జికల్ స్ట్రెస్ నుంచి బయటికి రావటానికి. బట్ ఫస్ట్ ఒక 2-3 days దాటిన తర్వాత ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్. వాళ్ళు కోఆపరేట్ చేయాలి, మోటివేటెడ్గా ఉండాలి. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ నానమ్మ, సార్ అవును, షీ ఈజ్ 94 years. ఉమ్. ఆవిడకి కూడా మనం లాస్ట్ మీకు గుర్తుందో లేదో, లాస్ట్ మనం పాత హాస్పిటల్లో ఉన్నప్పుడు 94 years ఆమెకి నీ రీప్లేస్మెంట్ చేశాము. సో ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ అండి. పేషెంట్కి ఆ మోటివేషన్ ఉండాలి, చేయించుకోవాలని అని మనోదృక్పథం, ధైర్యం ఉండాలి, అంతే. అది ఒక పేషెంట్ సార్, ఆ, మోకాలు ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఆ, 1 year అయినా 6 months అయినా కానీ కొంచెం మోకాళ్ళు సౌండ్లు వస్తున్నాయండి. టక్ టక్ అని సౌండ్ వస్తుంది. ఆ, ఇది ఏమన్నా లోపల ఏమైనా జరుగుతున్నాయని భయంగా ఉందండి. ఆ, ఏమన్నా నువ్వు చేసినవి ఏమైనా ఊడిపోతున్నాయా ఏంటని ఉమ్. అని అని అంటున్నారు సార్. దానికి ఏమన్నా జరిగిద్దా సార్ అలా నిజంగానే? అట్లా ఏం ఉండదండి. అంటే దాన్నే మనం ఒక ఆర్టిఫిషియల్ ఫీల్ అంటాం. అంటే ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, ఈ టైప్లో ఉంటుంది ఇంప్లాంట్. ఇది మూమెంట్ జరిగేటప్పుడల్లా అప్పుడప్పుడు ఇలా సౌండ్ రాజం అనేది సహజం అండి. సార్ ఇది ఏంటంటే పేషెంట్స్ ఫస్ట్లో కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు ఇదేదో అన్యాచురల్గా ఉందని చెప్పి. బట్ రాను రాను ఏంటంటే లోపల గుజ్జు పదార్థం అనేది పెరుగుతుంది, అంటే సైనోయిల్ ఫ్లూయిడ్ లూబ్రికేషన్ అనేది పెరుగుతుంది. ఓకే. అండ్ దీంతో పాటు మనం బ్రెయిన్ పర్సీవ్ చేయటం కూడా, అంటే ఆ సౌండ్ని మనం అది డిఫరెంట్ అని చెప్పి అనుకోవటం కూడా మనం కొంచెం ఫీల్ అవుతుంది. ఆగిపోతుంది. సో అది ఫస్ట్లో ఉంటుంది, దాని తర్వాత ఇది పోతుంది. సో మనం పార్షియల్ నీలో చూసుకున్నాం అనుకోండి, ఒకవైపే మార్చి అది ఈ కంప్లైంట్ అనేది ఆ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేయించుకున్న పేషెంట్స్లో చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ మోకాలు అనేది న్యాచురల్గానే ఉంది. మనం కొంతవరకే మార్చాం కాబట్టి ఈ సబ్జెక్టివ్ ఫీలింగ్ అనేది వాళ్ళు తక్కువ చెప్తా ఉంటారు పార్షియల్ నీ రీప్లేస్మెంట్ పేషెంట్స్. అట్లా అన్నమాట. ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉన్నారు సార్. ఓకే. అయితే ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఏంటంటే మోకాల మీద చేయి పెట్టి కొంచెం కుంటుతా నడవటం వల్ల మోకాలు అరిగింది. ఓకే. మోకాలు అరిగితే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాలుకి ఈ ఆపరేషన్ చేయొచ్చా లేదా, Yeah. చేస్తే ఎలా ఉంటది, నేను మళ్ళీ నడవగలనా? యా, తప్పకుండా. ఇదేంటంటే జనరల్లీ మనం పోలియోలో చూస్తూ ఉంటాం సార్ వాళ్ళలో. డెఫినెట్లీ మోకాలు అరుగుదల అనేది కొంత ఉంటుంది. కొంతమంది నొప్పి కూడా బాగా తీవ్రంగా చెప్తారు. డెఫినెట్లీ ఇలాంటి వాళ్ళలో కూడా నీ రీప్లేస్మెంట్ అనేది అడ్వైజబులే, చేయొచ్చు. కాకపోతే వాళ్ళకి వాడే ఇంప్లాంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి సార్. ఇంప్లాంట్స్ అనేవి నార్మల్గా ఇలా ఉండకుండా ఇలా ఇదేంటంటే సింపుల్ ఇంప్లాంట్ జనరల్గా అందరికీ వాడేవే. వాళ్ళకి ఏంటంటే అట్లాగా స్పెషల్ కేసుల్లో ఏంటంటే మనం పైన స్టెమ్ వస్తుంది, కింద స్టెమ్ వస్తుంది. ఇది ఎందుకంటే బోన్స్ వీక్గా ఉంటాయి, దీంతో పాటు మజిల్స్ కూడా వీక్గా ఉంటాయి. సో ఇక్కడ ఈ ప్లాస్టిక్ అనేది కూడా ఒక డిఫరెంట్, ఇంకా కొంచెం థిక్గా లావుగా ఉండి దాన్ని పట్టుకునేటట్టు మోకాలు, లేదంటే వాళ్ళలో అన్స్టేబుల్గా ఉంటుంది కదా, ఇట్లా ఇట్లా కదిలిపోతూ ఉంటుంది. సో అది మనం అవాయిడ్ చేయడానికి డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇంప్లాంట్స్ అనేవి వాడాలి. బట్ డెఫినెట్లీ అలాంటి వాళ్ళు కూడా మోకాలు నొప్పి వస్తే ఆపరేషన్ చేసే అవకాశం అనేది ఉంటుందండి. తర్వాత కొన్ని కండిషన్స్లో పార్కిన్సన్స్ అవి ఉన్నాయి కదా సార్, ఏజ్ రిలేటెడ్గా వాళ్ళకు కూడా మోకాళ్ళు అరుగుదల అయిపోయి నడవలేని పరిస్థితుల్లో అట్లా ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి మనం ఏమైనా మోకాలు ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ. రిజల్ట్ ఎలా ఉంటుంది? పార్కిన్సన్స్ లో కూడా ఏంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ మోర్ రిలవెంట్ అండి. ఎందుకనంటే ఈ పార్కిన్సన్స్ పేషెంట్స్ మేము గమనించింది ఏంటంటే వాళ్ళు పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో ఆపరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మోకాలతో అంతా బాగానే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒక రకంగా సర్జికల్ స్ట్రెస్ తట్టుకోలేక వాళ్ళు కొన్ని బ్రెయిన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్లోకి వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మెయిన్లీ మనం కొంచెం వాళ్ళకి తీవ్రంగా మోకాల్లో నొప్పి ఎక్కడి నుంచి వస్తుందో
అంతవరకే మార్చుకుని ఒక 15-20 మినిట్స్ సర్జరీతో బయటకు వచ్చేసామంటే వాళ్ళకి సర్జికల్ స్ట్రెస్ చాలా వరకు తగ్గిపోద్దండి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం తక్కువ ముట్టుకుని ఎక్కువ ఫలితం సాధించాలి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అనేది వాళ్ళకి ఇంకా మోర్ రిలవెంట్ అని నా ఆర్గ్యుమెంట్ అండి. డెఫినెట్లీ చేసి పార్కిన్సన్స్ ఉన్నా సరే పేషెంట్స్ ఒక న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలోను దాని తర్వాత పోస్ట్ ఆపరేటివ్గా మనం వాళ్ళ రికవరీ అనేది క్లోజ్గా మానిటర్ చేసుకుంటే చక్కటి ఫలితాలు అనేవి సాధించవచ్చు. మోకాలు ఆపరేషన్ చేసేటప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు సార్, మోకాలు ఆపరేషన్ ఆపరేషన్ థియేటర్లో నన్ను టక్క టక్క కొట్టారండి, అసలు అన్ని వినిపిస్తున్నాయి, ఏదో బోను ఎరగొట్టినంత సౌండ్ వస్తుంది, ఏం చేస్తారు సార్ అని అడిగారు. అది ఏం చేస్తారు సార్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ మోకాలు ఇంప్లాంట్ పెట్టాలి అని అంటే ఇక్కడ అరిగిపోయిన బోన్ అంతా ఉంటుందండి. ఈ అరిగిపోయిన బోన్ అంటే అది యాక్చువల్లీ గట్టి పడిపోతుంది, బాగా గట్టిగా ఉంటుంది. మనం ఏంటంటే ఒక సాస్ ఉంటాయి, అంటే సా బ్లేడ్లు ఉంటాయి, డ్రిల్ ఉంటాయి, సో అన్నీ వేసి చెక్కేసిన తర్వాత ఈ ఇంప్లాంట్ పెట్టడానికి మనకి మ్యాలెట్ అంటాం, హ్యామర్స్, ఆ హ్యామర్స్తో దీన్ని కొట్టడం జరుగుతుంది. ఆ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కోసం గట్టిగా కొట్టాల్సి వస్తుంది. సో ఆ సౌండ్స్ అన్నీ కూడా పేషెంట్స్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి స్మైల్ యానస్థీషియా ఇస్తాం, అంటే కాళ్ళ వరకే మొత్తిస్తాం. యాక్చువల్లీ పేషెంట్స్ చాలా మందితో మాట్లాడుతూ ఆపరేషన్ చేస్తూ ఉంటాం. సో దట్ మీకు ఇది చేస్తున్నామమ్మా, ఇది వేస్తున్నామమ్మా అని చెప్పి కూడా చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నేను. సో దట్ దే ఫీల్ కాన్ఫిడెంట్. వాళ్ళు ఏంటంటే మోటివేటెడ్గా ఉంటారు. దాని తర్వాత సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళు కోఆపరేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు మాతో మాట్లాడుతున్నారు అండ్ సర్జరీ టైంలో మాకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి మనం మాట్లాడుతూ ఉంటాము. అండ్ వాళ్ళ భయం పోగొట్టడానికి ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తా ఉంటాం, ఎట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది. సో దట్ పేషెంట్స్ మాకు కోఆపరేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. కొంతమంది ఆపరేషన్ అనగానే అంతకుముందు వెయిట్ ఉండేవాళ్ళు ఒక్కసారితో తగ్గిపోవాలని చెప్పి ఇంకా వాళ్ళు ఫుడ్ అంతా మానేసి ఒక టార్గెట్ పెట్టుకున్నట్టు ఆపరేషన్ టయానికి నేను 10 కేజీలు తగ్గాలి, 20 కేజీలు తగ్గాలి అని చెప్పి బరువు తగ్గి మన దగ్గరికి వస్తుంటారు సార్ మీ దగ్గరికి. అది వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ వాళ్ళు సర్జరీ తర్వాత రికవరీ ఎలా ఉంటది, అది వాళ్ళు అంత వెయిట్ లాస్ అయ్యి రావడం వల్ల ఏమన్నా కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుందో, అలా చేయొచ్చా? యాక్చువల్లీ ఇక్కడ వెయిట్ కి మనం చేసే మోకీలు మార్పిడి ఆపరేషన్ చాలా రిలేషన్ ఉందండి. ఎందుకనంటే మనం ఎవరన్నా ఒక ఓవర్ వెయిట్ పర్సన్ వచ్చారు సార్, వాళ్ళకి మోకాలు నొప్పులు ఉన్నాయి, మోకాలు అరిగిపోయింది, వాళ్ళు వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలి? డైటింగ్ చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలి. ఓన్లీ డైట్ మీద మీరు ఎంతకాలం వెయిట్ తగ్గలరు? వెరీ డిఫికల్ట్. డైట్తో పాటు ఎక్సర్సైజ్ అనేది కలిస్తేనే మీరు చేసిన డైట్కి కూడా సరైన రిజల్ట్ అనేది వస్తుంది. డైట్ చేసినంతకాలం బాగుంటుంది సార్. డైటింగ్ ఒకవేళ కొంచెం ఆపేసి మళ్ళీ ఫుడ్ మామూలు తీసుకోవడం మొదలు పెడితే మళ్ళీ పెరిగిపోతుంది. సో ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఎక్సర్సైజ్ చేయాలంటే మోకాళ్ళ నొప్పులు ఉంటే వాడు వాకింగ్ కూడా చేయలేరు. సో అది చాలా క్రిటికల్ సిచ్యువేషన్. సో నేను చెప్పేది ఏంటంటే పేషెంట్స్కి తొందరపడద్దు. మీరు ఇబ్బంది పడుతున్నారు అని అంటే మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకోవాలి అని అనుకుంటే వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అని డిజైన్ చేద్దాం. ఎలాగానంటే నేను చెప్పేది ఒక బార్డర్ లైన్ వెయిట్, ఒక వెయిట్ 110 కిలోస్ సార్. ఓకే సార్. 110 కిలోస్ కన్నా తక్కువ ఉన్నారు పేషెంట్, మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ ఫస్ట్ చేయించుకోండి, తర్వాత మీరు డైట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, చేయగలరు. ఎందుకంటే మోకాళ్ళ నొప్పి తగ్గిపోదు కాబట్టి అప్పుడు మనకి సరైన రిజల్ట్ అనేది మనం ఇవ్వగలం పేషెంట్కి. 110 కిలోస్ లోపు ఉంటే 110 కిలోస్ దాటిపోయారు అనుకోండి, మనకేంటంటే సర్జికల్ రిస్క్ కూడా బాగా పెరిగిపోద్ది. సర్జరీ టైంలో చేసేటప్పుడు కానీ, సర్జరీ తర్వాత పోస్ట్ సర్జికల్ ఎనస్థీషియా కాంప్లికేషన్స్ అయినా, పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్ అయినా, సో అప్పుడు మనం సర్జికల్ రిస్క్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అప్పుడు ఏం చెప్తానంటే అప్పుడు మీరు డైట్ చేయండి, లేదంటే బెరియాట్రిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళండి, ఎండోక్రైన్ సర్జన్ దగ్గరికి వెళ్ళండి, ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. సో వెయిట్ లాస్ అనేది అప్పుడు ఇమీడియట్గా చేయాలి. కంబిలో 110 కిలోస్ కన్నా తక్కువగా వచ్చేసేయండి, అప్పుడే మీకు మళ్ళీ సర్జరీకి నేను తీసుకెళ్తాను. సో 110 కిలోస్ దాటితే ఫస్ట్ మనం వెయిట్ లాస్ మీద ఫోకస్ చేయాలి. 110 కిలోస్ కన్నా తక్కువ ఉన్నారనుకోండి, సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళు మనకేంటంటే డైటింగ్ వల్ల ఎక్సర్సైజ్కి కోఆపరేట్ చేయగలరు కాబట్టి రిజల్ట్ అనేది వాళ్ళకి స్పీడ్గా చూస్తూ ఉంటారు. అట్లా అనమాట. కానీ మీరు సర్జరీ చేసిన కేసు నేను ఒకటి చూశాను సార్. బాగా వెయిట్ ఉంది, బెంగళూరు నుంచి వచ్చి చేయించుకుంది.
అసలు ఆమె నడుస్తుందా లేదా అని చెప్పి మీ ఆధారం ఇదైపోయాం. కానీ చాలా చక్కగా నడిచింది. అంతకు ముందు ఆమె ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు చేసేదంట ముందే. అందువల్ల అదే ఇది మీద చాలా చక్కగా చేసింది. ఇప్పుడు 2 కాళ్ళు చేయించుకుంది, ఒకసారి చేయించుకుంది, ఇంకోసారి చేయించుకుంది. చాలా చక్కగా నడుస్తుంది. వెయిట్ కొంచెం తగ్గింది, బాగుంది సార్. ఇక్కడ ఏంటంటే మీరు అన్నారు కదా ఫిజియోథెరపీ చేస్తుంది ఆపరేషన్ ముందే అని. అదే సార్, ప్రియంటివ్ ఫిజియోథెరపీ అంటే సర్జరీకి ముందు కూడా ఫిజియోథెరపీ అనేది చాలా ఉపయోగపడుద్ది అండి. ఎందుకంటే సర్జరీ టైంలో కూడా మనం ఎంతో కొంత మజిల్ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఆ మజిల్ మళ్ళీ ఫాస్ట్గా రికవర్ అవ్వాలంటే ఫస్ట్ ఫిజియోథెరపీ అలవాటు ఉండి మజిల్స్ అనేవి స్ట్రెంత్గా బలంగా ఉన్నాయంటే తర్వాత కూడా వాళ్ళు ఈజీగా కోఆపరేట్ చేయగలరు అండ్ రిజల్ట్ కూడా బాగుంటుంది. సో మనం ఒక నెక్స్ట్ మంత్ ఆ పై మంత్ అని ఒక 1 or 2 months లో ప్లాన్ చేసుకుంటూ ఉంటే కనుక ప్రీ సర్జరీ ముందు నుంచే మీతో కొంచెం టచ్ లో ఉండి ఫిజియో అనేది స్టార్ట్ చేసేస్తే రిజల్ట్స్ అనేవి చాలా తర్వాత క్విక్ గా ఉంటాయి. ఇది మీరు కూడా అబ్జర్వ్ చేశారు, నేను కూడా అబ్జర్వ్ చేస్తాను. అది కొంచెం మోకాలు ఆపరేషన్ అయిన తర్వాత ఒక 1 month 2 months అయిన తర్వాత కూడా పైకి ఒక 1/2 hour కూర్చొని పైకి లేచినప్పుడు ఒక 2-3 అడుగులు కొంచెం ఇబ్బందిగా ఉంటున్నాయండి, ఎప్పుడు తగ్గిద్ది సార్ ఈ నొప్పి అని చెప్పి అడుగుతున్నారు సార్. కేవలం ఏంటంటే మనకి ఈ సర్జరీ చేసినప్పుడు ఏంటంటే ఈ కండ అనేది ఇక్కడ కట్ చేస్తాం సార్. ఓకే. సో ఫస్ట్ ఒక 2 to 3 months ఏంటంటే ఇది కండ అనేది మళ్ళీ బలం రావడానికి టైం పడుతుంది. సో మోకాలు అనేది మనం ఇమీడియట్గా లెగిసిన తర్వాత దీనికి కొంచెం ఒక 2 to 3 steps వేస్తే దీనిలో ఫైరింగ్ అనేది జరుగుతుంది. అంటే మళ్ళీ మనకి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. అప్పుడు ఇది మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. అది ఫస్ట్ 2 to 3 months ఏనండి. దాని తర్వాత వాళ్ళు మజిల్లో మళ్ళీ బలం వచ్చిన తర్వాత వాళ్ళ పర్సెప్షన్ అంతా మారిపోద్ది అండ్ దే విల్ బి పర్ఫెక్ట్లీ నార్మల్ లైక్ ఎనీ అదర్ వన్. ఏ హ్యూమన్ బీయింగ్ లాగన్నా వాళ్ళు నార్మల్గా ఉండే అవకాశం అనేది ఉంది సార్. అది అంతకుముందు ఏమన్నా సర్జరీలు చేయించుకొని ఏమన్నా అది అబ్డామిన్కి సంబంధించి పొట్టకు సంబంధించింది కానీ వెన్నుపూసకు సంబంధించింది కానీ ఇంకేమైనా లివర్కి సంబంధించి కానీ సర్జరీలు ఏమైనా చేయించుకున్నారు అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ మనకి ఈ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలంటే ఎంత టైంలో చేయించుకోవచ్చు? అది మేము చెప్పేది ఏంటంటే సర్జరీ దీన్ని బట్టి ఇప్పుడు కార్డియాక్ అండ్ బ్రెయిన్, ఒకవేళ హార్ట్ అండ్ బ్రెయిన్కి ఏదైనా జరిగి చేస్తే కనుక 6 months ఆగమని చెప్తాం అండి. మిగతా అవి కాకుండా వేరే అవయవాలు ఏమన్నా ఉన్నా కనుక ఒక 2 monthsలో చేయించుకోవచ్చు. కార్డియాక్ బ్రెయిన్ వరకే మనం 6 months ఆగమని అడ్వైస్ చేస్తాం. మిగతా అన్నిటికీ కూడా ఒక 2 months తర్వాత రికవర్ అయిపోయారు అని అనుకుంటే క్యాట్రాక్ట్, జనరల్లీ క్యాట్రాక్ట్కి వస్తూ ఉంటారు. క్యాట్రాక్ట్లు అయ్యి మన దగ్గర మోకాలకు వస్తాం. 1 or 2 months ఆగి చేయించుకోమని అడ్వైస్ చేస్తాం సార్. భవిష్యత్తులో ఏమైనా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏమైనా తెల్ల రేషన్ కార్డు మీద ఈ మోకాలు మా ఆపరేషన్ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ కానీ టీకేఆర్ కానీ అలాంటివి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా సార్? అంటే మొన్నటి వరకు కొన్ని ఆపరేషన్లు లేవు కదా, అది తొంటి మార్పిడి అలాంటివి అవి పెట్టారు కదా, భవిష్యత్తులో ఇలాంటివి ఏమైనా పెట్టే అవకాశం ఉందా? అంటే 2 ఏళ్ల క్రితం వరకు యాక్చువల్లీ ఈ హిప్ రీప్లేస్మెంట్ అంటే తుంటికీలు మార్పిడి కూడా ఆరోగ్యశ్రీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్లో లేదండి. బట్ ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల చాలా మంది పేషెంట్స్ బెనిఫిట్ పొందుతున్నారు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ మన హాస్పిటల్లో జరిగిన హిప్ రీప్లేస్మెంట్లు ఆరోగ్యశ్రీలో మరే హాస్పిటల్లోనే ఆంధ్రప్రదేశ్లో చేయలేదు. మన హాస్పిటల్లోనే చాలా చేసాం, మ్యాక్సిమం నంబర్. మేబీ ఫ్యూచర్లో ఈ గవర్నమెంట్ ఏదన్నా ఇంతమంది ఉన్నారు కదా పేషెంట్లు మోకీళ్ళు మార్పిడి అవసరమైన వాళ్ళు అని అంటే మేబీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉందేమో, కానీ ప్రస్తుతానికైతే స్కీమ్లో లేదండి. సో వీ హోప్ ఇంకా మంచి రోజులు వస్తాయండి.